నోటితో మాట్లాడి నొసలుతో వెక్కిరించడానికి ఎట్లా అసెంబ్లీకి రాబుద్ది అవుతుంది? నువ్వో ప్రతిపక్ష నాయకుని దగ్గర పోయి దండం పెట్టేస్తావు, ఆరోగ్యం బాగున్నదా అంటావు. అదేదో వింత ప్రపంచ వింత అయినట్టు నువ్వు పెట్టంగానే నీ బాకా పత్రికలు బ్యానర్ ఐటెం పెట్టి ఏ ప్రతిపక్ష నాయకుని దగ్గరికి ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి పోయే సాంప్రదాయం గత అనేక సంవత్సరాలుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వచ్చినాక కూడా జానారెడ్డి దగ్గరికి అనేక సందర్భాలలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేయిండు. ఇంకా అంతకన్నా ముందు అనేక మంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు ఇళ్లకు పోయి భోజనాలు చేసే ఆనవాయితీ కూడా ఉండే. ఇదేదో కొత్తగా చేసినట్టు పోనీ నువ్వు దండం పెట్టావే, నీ గౌరవానికి భంగం వాటిల్లనంటివి. తెల్లారే కుక్క తోక వంకర అన్నట్టు తెల్లారే కేసీఆర్ గారిని ఉరేసుకోవాలంటివి, ఉరేయాలంటివి, కసపుతో పోల్చివి. అదే అసెంబ్లీలో ఇక నీకు ఎట్ట రావాలి అసెంబ్లీకి? మా నాయకులు మాట్లాడతలేరా? ఉన్న నాయకులకు సమాధానం చెప్పరాదు. ప్రజల ఎజెండా చర్చించవా అసెంబ్లీలో అంటే నువ్వు అది చర్చించవు. ప్రజల ఎజెండా గురించి మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు వాయిదా తీర్మానం ఇస్తే ఒక పక్క రాష్ట్రంలో యూరియా సంక్షోభం నడుస్తూ ఉన్నది. ప్రజలు రోజు లైన్లలో నిలబడి ఇబ్బందుల పాలవుతున్నారు. ఒక యూరియా భత్త కోసం దాని మీద చర్చ పెడదామంటే ఆ వాయిదా తీర్మానం తిరస్కరిస్తారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని చర్చ పెడదామంటే చర్చ పెట్టనియరు. మాట్లాడుతున్న మా ఉపనాయకుడు హరీష్ రావు గారు ఉన్నారు, మాట్లాడుతున్న మా సీనియర్ నాయకత్వం ఉన్నది, సబితా ఇంద్రారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా చాలామంది, జగదీష్ రెడ్డి లాంటి అనేక మంది సీనియర్ నాయకత్వం ఉన్నది కదా, మాట్లాడతారు కదా. వాళ్ళతో ఆ సమాధానాలు నువ్వు ప్రశ్నలకు సమాధానం చెప్పరాదు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ గారు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే సమాధానం చెప్పలేక గిలగిల కొట్టుకుంటున్నావు కదా 20 రోజుల నుంచి వెళ్ళి. ఇక నువ్వు అసెంబ్లీకి ఎత్తే ఏం తట్టుకుంటావు, ఏం చెప్తావా నువ్వు? నీ దగ్గర ఏమున్నది? నువ్వు ఎంతసేపు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వస్తావా రావా ఈ ఈ ప్రశ్నలు బంద్ పెట్టిగా నువ్వేం చెప్తానో అవతల పార్టీ ఏం చెప్తున్నది. నీ ప్రభుత్వాన్ని షాడోలాగా వెంటాడి వేటాడి ప్రజల గురించి మాట్లాడుతున్నది ఒక బీఆర్ఎస్ పార్టీ కదా. మరి కేసీఆర్ గారి ఆలోచన తోటే కదా అదంతా చేసేది. కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి నడవడిక, కేసీఆర్ గారి యొక్క వ్యూహం ఇలా మా పార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే కదా మాట్లాడేది. ఇలా హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా అది కేసీఆర్ మాటనే. కేసీఆర్ లైన్ ఇచ్చి పంపిస్తాడు కాబట్టి, కేసీఆర్ వ్యూహరచన చేసి ఏ విధంగా చేయాలనే ఆలోచన చేస్తారు కాబట్టి గదే మాట్లాడుతున్నారు కదా. వారికి సమాధానం చెప్పరాదు ఫస్ట్.